నమస్తే, నేను మీ పీడియాట్రిషియన్ డాక్టర్ రూప. ఈరోజు మా నివా హాస్పిటల్లో నా స్పెషల్ కొలీగ్ డాక్టర్ సింధు గైనకాలజిస్ట్ని మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు మేమిద్దరం కలిసి ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తుందా, దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు, దానివల్ల మదర్కి ఏమేమి ఇష్యూస్ ఉంటాయి, బేబీస్కి ఏమేమి ఇష్యూస్ ఉంటాయో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఓకే, నమస్తే. గర్భిణీ స్త్రీలకు షుగర్ వచ్చే అవకాశం ఉందా? కొంతమందిలో షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికి ఈ రిస్క్ ఉంటుంది అంటే, ఫస్ట్ వయసు 35 కన్నా ఎక్కువ ఉన్నా, రెండవది ఫ్యామిలీలో షుగర్ ఉన్న వాళ్ళకి, లేదా మునుపటి ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిన, మునుపటి ప్రెగ్నెన్సీలో బేబీ పుట్టినప్పుడు బరువు 4 కేజీల కన్నా ఎక్కువ ఉన్నా, ఇప్పుడు బరువు ఎక్కువ ఉన్నా, లేదా పీసీఓఎస్ ఉన్న వాళ్ళు గర్భిణీ స్త్రీలుగా ఉన్నప్పుడు షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ప్రెగ్నెన్సీలో అంటే, నెలలు నిండక ముందే డెలివరీ అవ్వచ్చు, ఉమ్మనీరు ఎక్కువ అవడం, లేదా కొన్నిసార్లు పుట్టే బిడ్డకి అవయవ లోపాలు వస్తాయి. బేబీ పుట్టిన తర్వాత కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి ఏం ప్రాబ్లమ్స్ అనేవి మేడం డిస్కస్ చేస్తారు. సో మదర్స్కి అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అంటే షుగర్ ఉన్నప్పుడు మదర్స్కి బేబీస్లో ఏమేమి కాంప్లికేషన్స్ వస్తాయి, న్యూబార్న్ బేబీస్కి. మేడం చెప్పినట్టు ఏంటంటే, బేబీస్ ఎక్కువ వెయిట్తో పుట్టే అవకాశం ఉంటుంది. ప్రీటర్మ్ డెలివరీస్ అంటే నెలలు తక్కువగా పుట్టే అవకాశం ఉంటుంది. ఈ బేబీస్లో స్పెసిఫిక్గా వచ్చే కామన్ కాంప్లికేషన్ ఏంటి అంటే షుగర్ లెవెల్స్ తగ్గిపోవటం. మదర్కి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి యూజ్ చేసే మెడికేషన్స్ వల్ల కానివ్వండి, మదర్కి షుగర్ ఉండటం వల్ల కానివ్వండి, ఫస్ట్ 48 hours హైపోగ్లైసిమియా అంటే బేబీస్లో షుగర్ లెవెల్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీని గురించి రెగ్యులర్గా మానిటరింగ్లో ఉండటం వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి మేడం చెప్పినట్టు అవయవ లోపాలు. చాలా మందికి ఏమైనా హార్ట్ ఇష్యూస్ ఉండటం కానీ, ఇంకేమైనా అవయవాల లోపాలు ఉండటం ఉంటుంది. సో ఇవి ఉన్నాయో లేదో కూడా బేబీ డెలివరీ అయినాక చెక్ చేసుకోవటం వెరీ ఇంపార్టెంట్. తర్వాత లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా అని చాలా మందికి డౌట్స్ వస్తుంది. చాలా వరకు లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఇటువంటి బేబీస్కి ఉండదు. ఓకేనా, థ్యాంక్ యూ.